असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. శ్లోకభావము: మహాబాహో, సందేహము లేదు, మనస్సు నిగ్రహించడము కష్టము, అది చెలిస్తుంది. అయితే కుంతి కుమార, అభ్యాసము చేత వైరాగ్యము ద్వారాను మనోనిగ్రహము సాధ్యము అని గీతోపదేశము చేసినారు. ఇక్కడ మనము విశదముగా గమనించిన మనస్సు ఎదురు తిరగడానికి ముఖ్య కారణములు రెండు. విషయ వస్తువుల ద్వారా సుఖము కలుగుతుందనే భ్రమ వల్ల కలిగే రాగము మొదటిది. విషయ వస్తువులు తిరగకుండా ఇంతవరకు దానిని నోదించకపోవడము రెండవ కారణం. విషయ వస్తువుల వల్ల చేటేగాని సుఖము లేదని గ్రహించినప్పుడు మనస్సు విముఖమై మళ్ళీపోతుంది. ఇది వైరాగ్యం. మనస్సు బయటికి వెళ్ళినప్పుడల్లా అరికట్టుతూ ఉంటే నిరోధము క్రమముగా అభ్యాసమవుతుందని విశదపరచినారు. శుభం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే.